హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. మన గ్రూప్ 2 సంబంధించింది ఆన్లైన్ అప్లికేషన్ గురించి చాలా డౌట్స్ అయితే మన కామెంట్ సెక్షన్లో అయితే రైట్ చేస్తున్నారు. మేజర్గా వస్తారు ఏంటంటే, పేమెంట్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు. పేమెంట్ ఫెయిల్ అయినా, పేమెంట్ సక్సీడ్ అయినా, ఇన్ కేస్ ఫెయిల్ అయితే రీట్రై చేయొచ్చు. బట్ సక్సీడ్ అయిన తర్వాత అయితే అది ఎలా స్టేటస్ తెలుసుకోవాలి? ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి, వెంటనే సర్వర్ డౌన్ అవుతుంది, తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకోలేకపోతున్నాం, ఏంటి అసలు అనేసి అంటున్నారు. అయితే ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ 3 ఆప్షన్స్లోనే మనకు తెలుసు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్కి. ఇక్కడ నాకు కూడా ఎర్రర్స్ వస్తున్నాయి, సర్వర్స్ చాలా ఇష్యూగా ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాపర్గా ట్రై చేస్తూనే ఉండాలండి, సర్వర్ ఇష్యూస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మేజర్ థింగ్ ఏంటంటే, ఈ 3 ఆప్షన్స్లో ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. మీరు అప్లై చేసిన తర్వాత మీ ప్రింట్అవుట్ ఎలా ప్రింట్ తీసుకోవాలో నేను చెప్తున్నా. మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ సెక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సెక్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డేట్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, తర్వాత చెక్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే 2 ఉంటాయి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అయితే ఈ చెక్ అప్లికేషన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం చేసిన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది, ఏంటి అనే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రావచ్చు. బట్ మీరు అలా అని కంగారు పడిపోయేసి అప్లికేషన్ ఏంటో తెలియట్లేదు అనవచ్చు. ఇది సర్వర్ ఇష్యూ వల్ల మాత్రమే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ కాబట్టి నంబర్ ఆఫ్ మెంబర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. మీరు అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలండి. మళ్ళీ చెక్ అప్లికేషన్ మీద నేను కూడా ఒక 4 or 5 టైమ్స్ ట్రై చేశాను. ఇక్కడ చెక్ అప్లికేషన్స్ పేమెంట్ స్టేటస్ వచ్చింది. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. మీరు త్రూ దేని ద్వారా చేశారు కూడా చూపిస్తుంది. రిఫరెన్స్ ఐడి ఉంటుంది. పేమెంట్ రిసిప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత రిసిప్ట్ కన్ఫర్మ్ పేమెంట్ అనమాట. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ ఒకసారి చెక్ చేద్దాం, మన అప్లికేషన్ స్టేటస్ ఏంటో. ఇక్కడ కరెక్షన్ అనేసి ఉంది, ఎనబుల్డ్ సూన్ అనేసి, అంటే కరెక్షన్ కూడా తొందరలో ఇస్తారు, వరీ అవ్వద్దు ఏమైనా అప్లికేషన్ పేమెంట్ అయితే మిస్టేక్ ఉంటే. పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మనకు వస్తుందండి కంప్లీట్గా. అంటే పేమెంట్ ఎవరి పేరు మీద చేశారు ఏంటనేది ఎవ్రీ డీటెయిల్స్ వస్తుంది. సో మీకు ఈ డౌట్ అయితే క్లారిఫికేషన్ అయిందని అనుకుంటున్నా. పేమెంట్ స్టేటస్ పెయిడ్ అని వస్తుంది అనమాట. ఫెయిల్ వస్తే మళ్ళీ చేయాలి మీరు. తర్వాత అప్లికేషన్ రిసిప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీకు వెంటనే షో చేయకపోవచ్చు. అరే అంటే ఒకవేళ ఎర్రర్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత వెంటనే కానీ కనిపించలేదు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ రిసిప్ట్ అనే ఆప్షన్ అయితే 1 or 2 days వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు ఏపీపీఎస్ వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసి మనకైతే ప్రింట్ సెక్షన్లో అయితే ఎనాబుల్ చేస్తారనమాట. అంతవరకు వెయిట్ చేయాలి. 24 hours ఆర్ 48 hours కంపల్సరీ టైం పడుతుంది. లేదు అంటే సర్వర్ బాగుంటే వెంటనే మనకు అప్లికేషన్ రిసిప్ట్ దగ్గర అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే షో చేస్తారు. ఇది గైస్ మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ప్రింట్అవుట్ తీసుకునే పద్ధతి అనమాట. మీరు వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పేమెంట్ ఫెయిల్ అయితే రీట్రై మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిడక్ట్ అయితే 9 to 12 daysలో మీకు రిఫండ్ అయితే వస్తుంది అనమాట. దట్స్ ఇట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మరి నో అప్డేట్ కోసం థ్యాంక్ యూ.